రైట్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ ను అరెస్టు చేశారు పోలీసులు. ఆయన ఇంట్లో 200 కోట్ల రూపాయల మేర భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. మనం చూస్తున్నాం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్న అంబేద్కర్ ను అరెస్టు చేశారు పోలీసులు. ఆయన ఇంట్లో 200 కోట్ల రూపాయల మేర భారీగా నగదున్నట్లు కూడా అధికారులు గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఇంకా అతని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం అందుతుంది. రైట్ ఆయన ఇంట్లో 200 కోట్ల రూపాయల మేర భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఇది కాకుండా ఇంకా ఆయనకి ఆస్తులు ఉన్నట్లు కూడా అధికారులు విచారణలో భాగంగా గుర్తించడం జరిగింది. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, మనం చూస్తున్నాం విచారణ ఇక్కడి వరకు వచ్చింది. ఎస్ రత్న, అయితే ఇటు ఆదాయానికి మించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి కేసులో అయితే పూర్తిగా ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అయితే ఈ సోదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏడీఈ ఏదైతే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఏడీఈ అంబేద్కర్ ఉన్నారో ఆయన దగ్గర ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ట్రాప్ చేసి కూడా ఆయనని ఈరోజు అదుపులోకి తీసుకొని పూర్తిగా ఆయనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని అంటే ఎక్కడెక్కడ ఈ అక్రమాస్తులను కూడబెట్టాడనేటువంటి దానిపైన కూడా అధికారులు అయితే సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనము ఆయనకు సంబంధించినటువంటి నివాసం వద్ద అయితే ఉన్నాము. ఒకసారి చూడొచ్చు, ఇంకా కూడా లోపల సోదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే కొన్ని 100 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు అయితే ఉన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. కానీ ప్రభుత్వ వాల్యూ ప్రకారం చూసుకున్నట్లయితే పూర్తిగా సో ఆయనకు సంబంధించినటువంటి ఒక బినామీ ఇంట్లో పటాన్ చెరువులో సతీష్ అనేటువంటి ఒక బినామీ ఇంట్లో 2,11,00,000 విలువ చేసేటువంటి క్యాష్ను అంటే సుమారుగా 2,15,00,000 క్యాష్ను కూడా స్వాధీనం చేసుకున్నారు ఇటు ఏసీబీ అధికారులు. మరొక పక్క ప్రభుత్వ విలువ ప్రకారం సుమారుగా 2,11,00,000 విలువ చేసేటువంటి ల్యాండ్ను కూడా సీజ్ చేశారు. సో మరొక పక్క వ్యవసాయ భూములు, అలాగే ఇతర అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్, గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఒక ఫ్లాట్స్ ఏదైతే గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ అంటే 5 ఫ్లోర్స్కు సంబంధించినటువంటి బిల్డింగ్ని కూడా ఇటు ఏసీబీ అధికారులు అయితే గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. పెద్ద ఎత్తున సుమారుగా 77 లక్షల వరకు కూడా సో ఆయన బ్యాంకు ఖాతాలో నగదును కూడా గుర్తించారు. మరొక పక్క కారులోనే అంటే ఆల్రెడీ అంబేద్కర్ కారులోనే 5,50,000 రూపాయలని ఏసీబీ అధికారులు గుర్తించారంటే ఎంత పెద్ద మొత్తంలో ఆయన అక్రమ ఆస్తులను కూడబెట్టారనేది మనం ఒక్కసారి గమనించవచ్చు. అలాగే సో ఆమ్దార్ కెమికల్ కన్స్ట్రక్షన్ అనేటువంటి ఒక కంపెనీని కూడా స్టార్ట్ చేసి ఆ కంపెనీలో 1 కోటి రూపాయల వరకు కూడా ఆయన ఖర్చు పెట్టారు. అలాగే 10 ఎకరాల్లో ఈ కంపెనీ ఆమ్దార్ కన్స్ట్రక్షన్ అంటే ఆమ్దార్ కెమికల్ కన్స్ట్రక్షన్ అనేటువంటి ఒక ఇథనాల్ని సప్లై చేసేటువంటి ఒక కంపెనీని కూడా స్థాపించి ఆ కంపెనీలో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా 10 ఎకరాల్లో ఆ కంపెనీని స్థాపించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇక 45 లక్షల విలువ చేసేటువంటి 2 విలాసవంతమైనటువంటి కార్లను కూడా తన బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్టుగా అంబేద్కర్ కొనుగోలు చేసినట్టుగా అయితే ఇటు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. సుమారుగా 100 కోట్ల రూపాయలని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రైవేట్ మార్కెట్లో అంటే బహిరంగ మార్కెట్లో సో ఇది వందలాది కోట్ల రూపాయల ఆస్తిగా కూడా పరిగణిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి సో ఏదైతే మనకు కొత్తగూడ రోడ్కు దగ్గరలో ఉన్నటువంటి ఈ ఏరియాలో కొండాపూర్కు దగ్గరలో ఉన్నటువంటి ఈ ఏరియాలో కోట్ల విలువ చేసేటువంటి ఫ్లాట్ ఈ ఫ్లాట్లు సుమారుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 27-30 లక్షలు చూపిస్తే అది ప్రైవేట్కు సంబంధించి అంటే బహిరంగ మార్కెట్లో సుమారుగా 1 కోటి రూపాయలు, 1.5 కోటి రూపాయలు, 2 కోట్ల ఇలా ఉంటుంది. సో ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈయన 7-8 కోట్ల రూపాయల అవినీతి ఆస్తులు అంటే అవి బహిరంగ మార్కెట్లో సుమారుగా 100 కోట్లకు పైగానే 200 కోట్ల వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా సో కొంత గుసగుసలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆయనను అంబేద్కర్ను అరెస్టు చేశారు, పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. సో ఇంకా ఎక్కడెక్కడ ఈ అక్రమ ఆస్తులు అంటే కూడబెట్టాడనేటువంటి దానిపైన కూడా ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రత్న, రైట్ విజయ్, మీరు చెప్పినట్లుగానే భారీగా ఆస్తులు ఏవైతే ఉన్నాయో తన దగ్గర ఉన్న కొంత నగదుని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆస్తులను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. దీని తర్వాత తదుపరి విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది విజయ్?
ఎస్ రత్న, అయితే ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈయన సంబంధించినటువంటి అంబేద్కర్కు సంబంధించినటువంటి ఏదైతే దర్యాప్తు ఉందో అది కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో తదనంతరం ఆయనని కోర్టులో జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయన పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కేవలం 50-60 వేల రూపాయల ఉద్యోగం చేసుకునేటువంటి వ్యక్తి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎలా కూడబెట్టాడు, సో ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత ఆస్తులు ఈయన సేకరించారు అనేటువంటి దానిపైన కూడా పోలీసులు అయితే ఏసీబీకి సంబంధించినటువంటి పోలీసులు అయితే పూర్తిగా వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా విద్యుత్ శాఖ మొత్తం కూడా ఇదే తంతు నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే విద్యుత్ శాఖలో డైరెక్ట్గా ఏ పని కూడా జరగదు. సో ప్రతిదీ కూడా ఏదైతే మనకు కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళ ద్వారానే పనులు జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తావు. సో ఈ కాంట్రాక్టర్ల నుంచి ఈ డిఈగా ఉన్నటువంటి ఎవరైతే విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఉంటారో వీళ్ళు పెద్ద మొత్తంలో కూడా వారి వద్ద నుంచి నగదును లేదా ఇతర ఆస్తులను కూడా అక్రమంగా సంపాదిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే సో వారికి పని కావాలంటే ఈవెన్ ఒక కరెంటు పోల్ ఒక దగ్గర వేయాలన్నా కూడా, ఈవెన్ ఒక ట్రాన్స్ఫార్మర్ వేయాలన్నా కూడా, లేదా ఒక ఇంటికి మీటర్ బిగించాలన్నా కూడా లైన్ మెయిన్ దగ్గర నుంచి, లైన్ మెయిన్ అసిస్టెంట్ దగ్గర నుంచి ఇలా చిన్న చితకాని తేడా లేకుండా పెద్ద మొత్తంలో ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు లంచాలు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున తెలంగాణ అంతటా కూడా ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో కనిపించినటువంటి అక్రమంగా సంపాదించినటువంటి వ్యక్తుల్లో ఈయన ఒకడు, కానీ కనిపించకుండా ఉన్న వాళ్ళు ఈ వ్యవస్థలో చాలా మంది ఉన్నట్టుగా కూడా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. వారిపైన కూడా ఏసీబీ అధికారులు ఒక కన్నేసి ఉంచినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కొక్కరిగా కూడా పూర్తిగా సో ఇటు ఏ శాఖ అని తేడా లేకుండా కూడా అందరినీ కూడా అవినీతికి పాల్పడేటువంటి ఏ వ్యక్తిని కూడా ఏసీబీ వదిలిపెట్టదంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా 1-2 కాదు, కోకొల్లలు ఉన్నాయి. సో ప్రతి ఉద్యోగికి సంబంధించి తక్కువ జీతం తీసుకుంటూ 20-30 వేలు లేదా 40-50 వేలు తీసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి సో విలాసవంతమైనటువంటి బంగళాలు, అలాగే ఖరీదైనటువంటి కార్లు, సో ఇలా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వారిపైన సో అలాంటి అక్రమార్జన చేసేటువంటి వారిపైన అయితే కన్నేసి ఉంచినట్టుగా తెలుస్తోంది ఏసీబీ అధికారులు. ఇప్పటికే సుమారుగా 15 టీములుగా విడిపోయి కూడా పూర్తిగా ఈ యొక్క ఏసీబీ సోదరులను కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది ఏసీబీ అధికారులు. సో ఇటు అంబేద్కర్ను చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆయనని అదుపులోకి తీసుకొని పూర్తిగా ఆయనకు సంబంధించినటువంటి అక్రమ ఆస్తులు ఇంకెన్ని ఉన్నాయనేటువంటి కోణంలో కూడా విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత పూర్తి వివరాలు అయితే, అంటే ఆయన ఇప్పటి వరకు ఎంత ఈ అక్రమ మార్గాన్ని సంపాదించారు, అలాగే సో ఎవరెవరు బినామీలుగా ఉన్నారు, బినామీల దగ్గర ఇంకా ఎంత ఆస్తి ఉంది, ఎన్ని ఆస్తులు కూలబెట్టారన్నటువంటి దానిపైన కూడా పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. రత్న. రైట్, థ్యాంక్ యూ విజయ్.